జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 10th పేపర్ లీకేజీ చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. మెట్పల్లి పట్టణ శాస్త్రి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కుట్రపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఎన్ని కుట్రలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని, పసిపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న కుట్రపూరిత నీచ రాజకీయాలు బీజేపీకే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు అన్నారు. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈనాడు కేసీఆర్ ప్రజాదరణ చూసి మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి మనం బలహీనపరచాలి, కేసీఆర్ గారిని ఇక ముందు రాకుండా చేయాలనే ఉద్దేశం మీద మరి బీజేపీ పార్టీ వాళ్ళు మరి దానిలో ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక కుట్రపూరితంగా ఏదైతే రాష్ట్రంలో మరి ఎన్నో ఇవాళ మరి యువతకు భవిష్యత్తుని ఇచ్చేది మరి ఇలా దాదాపు 1,00,000 వరకు ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిండు. మరి అది కూడా ఓర్వలేక చూడలేక మరి ఇప్పుడు రాబోయే రోజులలో విద్యార్థి లోకం మరి ఇప్పుడు ఇవన్నిటికీ ఎగ్జామ్స్ కు మరి గ్రూపులకు కానీ మరి అలాగే వివిధ కోర్సులకు సన్నద్దమవుతున్న సందర్భంలో మరి ఈనాడు ఆయన పనిగట్టుకొని బీజేపీ మరి వాళ్ళ నీడన ఉన్న నాయకులతోటి కానీ వాళ్ళ కార్యకర్తలతో కానీ ఒక పథకం ప్రకారము మరి ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో మరి మొన్నటికి మొన్న గ్రూపులలో మరి ఏదైతే ఎగ్జామ్స్ పనిగట్టుకొని ఆయన పక్కనే ఉన్నాయి. మరి మనం ఇలా ఫోటోలు కూడా చూస్తున్నాం బండి సంజయ్ కూడా. మరి అటువంటి కొంతమంది దుష్టశక్తులను వెంబడేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశం మీద ఇవాళ పనిగట్టుకొని వాళ్ళ కార్యకర్తలతో మరి లీకేజీలు మరి చేయిస్తున్నాడు పేపర్లు. మరి పేపర్ మరి అదే మరి ఇలా అన్ని జాలు చూస్తున్నాం. లీకేజీ వీడని పేరు వచ్చింది బండి సంజయ్కి. అంటే కుట్ర కట్టుకొని ఏదో పనిచేస్తున్నాడు ఇలా బీజేపీ నాయకత్వం. మరి దాన్ని గమనించి ప్రజలు కూడా ఇవాళ ఎంతో మరి చాలా బాధపడుతున్న తల్లిదండ్రులు మరి ఇటువంటి వ్యక్తిగా మనం ఓటేసుడు, ఇటువంటి నాయకుడు మనకు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నది అనేది ప్రజలు చాలా బాధపడుతున్నారు. మరి దానికి నిన్న 10వ తరగతి చదువుతున్న పిల్లలకు భవిష్యత్తుతో కూడా ఆడుకోవడానికి మరి బండి సంజయ్ సిద్ధపడ్డాడంటే మన ఎంత నీచుడో మీరు ఆలోచించండి. అటువంటి నీచ నాయకత్వంలో ఉన్న మన పార్టీ అధ్యక్షునికి తగిన బుద్ధి చెప్పి మరి ఇక ముందు కూడా ఏదైనా సమస్య జరిగినా ఏదైనా మా పార్టీ శ్రేణులు మా మెట్పల్లి పట్టణ శాఖ తరఫున మరి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా మరి